పరిశుద్ధ గ్రంథంలో మరి సాధారణంగా ఈ దినాలన్నీ కూడా కొన్ని సంఘాల వారు సిలువ ధ్యానం గురించి ధ్యానం చేస్తారు. మరి మిషనరీసు ఒక మంచి ఉద్దేశంతో దాన్ని ఏర్పాటు చేశారు. అంటే 40 రోజులు సిలువను ధ్యానించుట, వారి జీవితాలని పరిశీలించుకోవటం, అలాగే కొంత ఉపవాసం ఉండటం, ఇవన్నీ వాళ్ళు మంచి ఉద్దేశంతోనే ఏర్పాటు చేశారు. కొంతమంది వాటిని విమర్శిస్తారు. అయితే ఆ మిషనరీసే మన దేశానికి రాకపోతే మనలో ఎవరు కూడా క్రైస్తవుడుగా ఈ విమర్శించే వాళ్ళు ఎవరు కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చిండేవాళ్ళు కాదు. కాబట్టి ఈ సిలువ ధ్యానం ఆశీర్వాదకరం. అయితే అనుదినము సిలువ ధ్యానం చేయడం మరింత ఆశీర్వాదకరం. ఎందుకంటే ఈ సిలువ ధ్యానం చేసినప్పుడు అసలు యేసుప్రభు ఎందుకొరకు చనిపోయాడో అర్థమవుతుంది. మనం ఎలా జీవించాలో మనకు ఒక అవగాహన వస్తుంది. ఇవన్నీ విషయాలు కూడా మనం ధ్యానం చేయొచ్చు. మరి ఈ మధ్యనే అమెరికా దేశంలో తెలుగు చర్చ్ వాళ్ళు సార్ మాకు ఒక 6 వారాలు సిలువ ధ్యానం పైన వర్తమానాలు ఇమ్మంటే నేను కూడా ఆ సిలువ ధ్యానం మరింతగా చేయడానికి అది నాకు కూడా ఉపయోగపడింది. కాబట్టి ఈ సిలువ ధ్యానం గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే అసలు క్రీస్తు సిలువ వేయబడడానికి కారణాలేంటి? ఒక యేసు ప్రభువు నమ్మినటువంటి వ్యక్తిగా ఇవి నీకు బాగా తెలిస్తేనే రేపొద్దున్నే నిన్నెవరైనా అడిగితే నువ్వు సమాధానం చెప్పగలవు. క్రీస్తు సిలువ వేయబడడానికి కారణాలు గురించి మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుడు యూదులకు అర్థమయ్యే విధంగా కొన్ని మాటలు, పౌలు కాలంలో ఉన్నటువంటి గ్రీకులకు అర్థమయ్యేటువంటిగా కొన్ని మాటలు, మరి మనందరికీ అర్థమయ్యేట్టుగా కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడ్డాయి. ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కాబట్టి ఆయన సిలువ మరణానికి కారణాల గురించి వివరిస్తూ పలు విధాలుగా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవటం చాలా ఆవశ్యకం. యోహాను భక్తుడు యూదులకు తెలియపరచటానికి క్రీస్తు సిలువ మరణాన్ని గురించి ఆయన ఏం చెప్పారంటే యోహాను 3వ అధ్యాయం 14వ వచనంలో 15వ వచనంలో, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెను, అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. మనుష్య కుమారుడు సిలువ వేయబడాలి. ఎందుకొరకంటే యూదులకు అర్థం కావడానికి చెబుతున్నాడు. అరణ్యంలో మోషే సర్పాన్ని ఎలాగూ ఎత్తాడు. ఇశ్రాయేలీయులు కనాను వైపుకు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అరణ్యంలో సర్పాలు వారిని కాటువేశాయి. తాపకరమైన సర్పాలు వాటిని కాటువేశాయి, వాళ్ళు చేసిన తిరుగుబాటును బట్టి. అయితే దానికి విరుగుడుగా మోషే దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఒక ఇత్తడి సర్పాన్ని చేసి దాన్ని నిలవబెట్టినప్పుడు ఎవరైతే ఆ ఇత్తడి సర్పం వైపు చూస్తారో వారు సర్పపు కాటు నుండి విడుదల పొందుతారు. సర్పము వారిని కాటేసినప్పటికి కూడా ఆ విషం దిగిపోతుందని మోషే చెప్పాడు. అలాగే వాళ్ళు ఇత్తడి సర్పం వైపు అందరూ చూసినట్టుగా లేదు, కొందరే చూశారు. ఎందుకంటే విశ్వాసం అన్నది కొందరికే ఉంటుంది. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే ఎందరైతే ఇత్తడి సర్పం వైపు చూశారో వారందరూ విషము నుండి బయటపడ్డారు. చూడని వారు, అపహాస్యం చేసిన వారు, లేకపోతే వెర్రిగా మాట్లాడిన వారు అలాగే చనిపోయారు. యేసుక్రీస్తు యొక్క సిలువ సువార్త గురించి కూడా అదే చెప్పబడింది. ఎవరైతే విశ్వసిస్తారో వారికి అది దేవుని శక్తి, విశ్వసింపని వారికి అది వెర్రితనం. కాబట్టి మోషే వారికి చెప్పినప్పుడు మీరు విషం నుండి విడుదల పొందుతారు, ఈ ఇత్తడి సర్పం వైపు చూడమన్నప్పుడు విశ్వసించి చూసిన వారు
విడుదల పొందారు, అపహసించి చూడని వారు మరణించారు. సో మోషే వాళ్ళకి అర్థం కావడానికి చెప్పాడు, ఇక్కడ క్రీస్తు తన వైపు చూచిన వారందరినీ కూడా రక్షించుటకు సమర్థుడని అక్కడ చెప్పబడింది. రోమియోలకు రాస్తూ చాలా, అంటే వాళ్ళకి రోమియోలుకి భిన్నంగా యూదులకు చెప్పాడు. రోమియోలకు చెబుతూ 4వ అధ్యాయం 25వ వచనం, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. కాబట్టి ఇక్కడ క్రీస్తు సిలువకు ఎందుకు అప్పగించబడ్డాడంటే మన పాపములను పరిహరించటానికి, మన పాపముల నిమిత్తము ఆయన సిలువకు అప్పగించబడ్డాడు. ఆ మాట ఇంకా వివరంగా మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూస్తే 4-5 వచనాలు. కాబట్టి మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఇక్కడ గమనించండి, బాగా గమనించండి మాట, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. గమనించండి, ఈ వచనం యేసు ప్రభువును నమ్మిన ప్రతి ఒక్కరూ కంఠపాఠం చేయడం మంచిది. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన ఎందుకు గాయపరచబడ్డాడు, ఎందుకు నలుగగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. ఎలా పడిందంటే రోమా 8:4, ఇది యెషయా చెప్పినటువంటి ప్రవచనం ఏంటంటే మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అందుకొరకే దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఎంత చక్కగా, అంటే యెషయా ఏదైతే ప్రవచించాడో అదే విధంగా ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు క్రీస్తును ఎందుకు సిలువకు అప్పగించాడంటే యూదులను అన్యులను అందరినీ రక్షించటానికి ఆయన శిక్షను పొందాడు. అంటే ఆ యొక్క శిక్ష పొందకపోతే మానవులకు విడుదల లేదు. ఆదాము చేసినటువంటి పాపం పరిహారం అయితే తప్ప మనుషులకు రక్షణ కలదు. అందుకొరకే యేసుక్రీస్తు యొక్క రక్తం గురించి బైబిల్ ఏం చెప్తుందంటే అది విమోచన క్రయధనం. కాబట్టి యేసు ప్రభు సిలువ పైన చేసినటువంటి కార్యం ఏంటంటే విమోచన కార్యం. ఆ విమోచన చేయడానికి ఆయన పరిశుద్ధుడుగా జన్మించి పరిశుద్ధ రక్తాన్ని విమోచన క్రయధనంగా చెల్లించాడు. ఆ ధనము చెల్లించిన తర్వాత మనుషులకు విడుదల కలిగింది. కాబట్టి ఆయన ఎందుకు చనిపోయారంటే మనుషుల పాపాలను క్షమించటానికి, మనుషులు చేసిన పాపాలకు శిక్షను భరించటానికి ఆయన చనిపోయాడు. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇది క్రైస్తవులకు మాత్రమే అనుకుంటారు. అయితే యోహాను భక్తుడు దాన్ని చాలా క్లియర్గా చెప్తున్నాడు. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం క్రైస్తవులకు మాత్రమే కాదు, అందరికీ అన్న విషయాన్ని యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం
2వ వచనంలో చాలా చక్కగా చెప్పాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఈ మాట గమనించండి. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. మన పాపాల కొరకే కాదు, సంఘాల్లో కూర్చున్నటువంటి మన పాపాల కొరకే కాదు, క్రైస్తవులు అనబడినటువంటి వారి కొరకు మాత్రమే కాదు, ఆయన సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఆయన ఏ రక్తమైతే చిందించాడో అది సర్వలోకము కొరకు శాంతిని కలుగజేయడానికి ఆయన ఆ యొక్క శాంతికరమైన కార్యాన్ని చేశాడు. ఈ మాటను ప్రవచనాత్మకంగా క్రీస్తు మరణించక ముందే సుఖారన్నటువంటి గ్రామంలో ఆ యొక్క సమరయులు యేసు ప్రభువుతో సహవాసం చేసి ఒక మాట అన్నారు, ఈయన నిజముగా లోకరక్షకుడని మేము తెలుసుకొని ఉన్నాము. ఈయన నిజముగా లోకరక్షకుడు, యూదుల రక్షకుడు కాదు, యూదులకు మాత్రమే రక్షకుడు కాదు, క్రైస్తవులకు మాత్రమే రక్షకుడు కాదు. విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు అప్పగించబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. ఆయన యొక్క సిలువ కార్యం ఎవరైతే అంగీకరిస్తారో ఇక వారికి విడుదల ఉంది. మన దేశ సాంప్రదాయంలో పాప కర్మలకు విడుదల లేదు. ఎవరి కర్మ వారు అనుభవించాలి. కర్మ తీరేంత వరకు కర్మ మనిషిని విడిచిపెట్టదు. కొన్ని కర్మలు పోవడానికి కొన్ని జన్మలు ఎత్తాల్సి ఉంటుందన్నది నేను కూడా ఒకప్పుడు నమ్మినటువంటి సిద్ధాంతం. నేను ప్రభువుని నమ్మకముందు నాకు అలాగే చెప్పారు. ఇక అలాగే బాధపడుతూ బతకాలేమో, ఇంకా జీవితం అంతేనేమో అనుకొని నేను అన్ని చెడుల వాటికి బానిస అయిపోయాను. ఎందుకంటే విడుదల మార్గం నాకు చెప్పలేదు. అయితే యేసు ప్రభు ద్వారా నాకు సువార్త చెప్పిన వ్యక్తి చెప్పాడు, ఈయనందరి కొరకు బలైనటువంటి దేవుడు. కాబట్టి అలాగే యేసు నేను నమ్మినప్పుడు నా జీవితం మార్చబడింది. కాబట్టి ఇది అందరి కొరకు, మన కొరకు కాదు, మన సంఘము కొరకు లేకపోతే ఒక డెనామినేషన్ కొరకు కాదు. ఆయన్ని ఎవరు ఓన్ చేసుకోలేరు. ఆయన అందరి కొరకు చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడు. సో ఆయన ఆ సిలువ కార్యాన్ని గురించి పౌలు చాలా అద్భుతమైన రీతిలో రాశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఆ సిలువ కార్యాన్ని వివరిస్తూ, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులైనారు. సిలువ రక్తము వలన అన్యులు సమీపస్తులుగా మలచబడ్డారు. యూదులకు కూడా ఒక గర్వం ఉండేటువంటిది. ఏంటంటే రక్షకుడు మాలోనే పుడతాడు, మేమే ఆ యొక్క ప్రత్యేకత కలిగిన వారమని అనుకునేవాడు. అందుకొరకే ఇశ్రాయేలీయులు ఇతరులను దూరం పెట్టేటువంటి వారు. సమరయ స్త్రీ విషయంలో కూడా ఇశ్రాయేలు సమరయలతో పలకరించేవాళ్ళు కాదు, వాళ్ళతో కూర్చొని భోంచేసేవాళ్ళు కూడా కాదు, అసలు అన్ని దినులతో వాళ్ళు కూర్చొని భోంచేసేవాళ్ళు కాదు. అయితే క్రీస్తు వచ్చి ఏం చేశాడంటే సహపౌరులుగా చేశాడట. ఇశ్రాయేలీలతో సహపౌరులుగా అంటే ఈక్వల్ సిటిజన్షిప్. ఇంకా ఏ మాత్రం కూడా యేసు ప్రభు భిన్నంగా మనుషుల్ని చూడలేదు. ఈ దేశంలో ఆ రోజు మిషనరీస్ వచ్చినప్పుడు సువార్త విరివిగా వ్యాప్తి చెందడానికి కారణం ఏంటంటే వాళ్ళు బోధించిన సువార్త ఏంటంటే ఈ యేసు ప్రభు
నిన్ను సమానంగా ప్రేమిస్తున్నాడు. అంటే అందరితో పాటు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు ఆయన దృష్టికి ఏమాత్రం తక్కువ కాదు. ఎందుకంటే ఆనాడు తక్కువ కులాల వాళ్ళు అణచబడిన స్థితిలో ఉన్నప్పుడు, దూరము పెట్టబడినప్పుడు, అంటరాని వారిగా వారిని ఈ సమాజం చూసినప్పుడు మిషనరీలు చెప్పిన సువార్త వారికి ఆశ్చర్యం కలిగించింది. నేను కూడా ప్రేమించబడ్డానికి అర్హుడినా? నేను కూడా యేసు దగ్గరకు రావచ్చునా? నన్ను కూడా యేసు ప్రేమిస్తున్నాడా అని వారు ప్రభుని ఆ రోజుల్లో, ఆ ప్రభు ప్రేమ వారి జీవితాల్ని మార్చింది. అందుకొరకే మొదట్లో క్రిస్టియానిటీ అన్నటువంటిది ఈ తక్కువ జాతి వాళ్ళ దేవుడు అనేవాడు. అయితే దేవుని కృప వలన ఈరోజు ప్రపంచంలో సకల జాతులలో ఉన్నటువంటి వారు, మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా అనేక మంది, అనేక పెద్ద కులస్తులని చెప్పుకునేటువంటి వారిలో కూడా యేసు ప్రభువుని నమ్మారు. సో ఆయన శిలువ మరణం ఏం చేసిందంటే, ఆయన తక్కువ స్థితిలో ఉన్నటువంటి వారిని తీసుకుని వచ్చి ఇశ్రాయేలీలతో సహపౌరులుగా చేసింది ఆ యొక్క శిలువ శక్తి. అంతేకాదు పౌలు చాలా విషయాలు దాని గురించి చెప్పాడు. మనం దాని గురించి డీప్గా పోవడానికి టైం లేదు కాబట్టి ఒకటే మనకు అర్థం కావాల్సిందంటే, ఆయన మన పాపాల కొరకు శిక్ష భరించాడు. మన సమాధానార్థ శిక్ష కొరకు ఆయన శిలువ వేయబడ్డాడు. అయితే ఇప్పుడు మనం యేసు ప్రభు నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఆయన్ని విశ్వసించినప్పుడు మన జీవితం ఎలా ఉండాలి అని మనం చూస్తే, పౌలు తన క్రీస్తుతో తనకున్నటువంటి అనుబంధాన్ని గురించి మాట్లాడుతూ గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, అంటే ఇప్పుడు మన టాపిక్ ఏం మాట్లాడుతున్నాం, క్రీస్తు ఎందుకు చనిపోయాడో చూసాం కొంతవరకు. ఇప్పుడు మనం ఏం చేయాలి, నమ్మినటువంటి మనం ఆ యొక్క సిలువ విషయంలో మనం చేయాల్సిన తీర్మానం ఏంటి? గమనించండి, ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి. ఈ వాక్యంలో 3 పాయింట్స్ ఉన్నాయి. ఈ 3 పాయింట్స్ యేసు ప్రభువు నమ్మినటువంటి ప్రతి విశ్వాసి అర్థం చేసుకోవాలి. పౌలు ఎందుకు అంత గొప్ప భక్తుడిగా ఉన్నాడు, ఎందుకు అంతగా దేవుని చేత వాడబడ్డాడంటే, ఆయన జీవితంలో కొన్ని తీర్మానాలు చేశాడు. ఈ వచనంలో 3 విషయాలు మనం చూస్తే, ఆయన క్రీస్తును నమ్మిన తరువాత ఆయన తీర్మానం ఏమిటంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఏంటి నేను అంటే పౌలు, ఆ యొక్క పౌలు సిలువ వేయబడి ఉన్నాను. అంతేకాదు, ఇక జీవించేది ఎవరు? క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. మూడవది, ఇప్పుడు జీవించే జీవితం ఎవరి కొరకు జీవిస్తున్నాడు? దేవుని కుమారుని కొరకు, దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాడు. సో కాబట్టి ఇప్పుడు ఈ 3 విషయాలు యేసుని నమ్మినటువంటి మనం చెప్పగలగాలి. అయితే ఇక్కడ మీకు కొంచెం క్లారిటీ ఏంటంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అంటే ఏంది సిలువ వేయబడ్డాం? పౌలు లిటరల్గా సిలువ వేయబడలేదు. అయితే ఆయన ఏ విషయంలో సిలువ వేయబడ్డాడో ఆ విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదు. కానీ ఇక్కడ నేను సిలువ వేయబడ్డాను
అని పౌలు చెప్పినప్పుడు దానికి వివరణ ఏంటంటే తన ప్రాచీన స్వభావము సిలువ వేయబడింది. కాబట్టి క్రీస్తునందు విశ్వసించిన ప్రతి వారి యొక్క జీవితంలో ఈ అనుభవం ఉండాలి. నీ ప్రాచీన స్వభావము సిలువ వేయబడాలి. అంటే యేసు నమ్మకం ముందు మనకున్నటువంటి చెడు అలవాట్లు అందాం, చెడు ప్రవర్తన అందాం, చెడు తలంపులందాం, ఇవన్నీ కూడా సిలువ వేయబడాలి. ప్రాచీన స్వభావం అంతా కూడా సిలువ వేయబడాలి. ఈ టీచింగ్ చాలా సంఘాల్లో చాలాసార్లు చెప్పరు. ఎంతసేపు ఆశీర్వాదాల గురించి, దేవుడు దీవెనల గురించి, ప్రాస్పరిటీ గురించి చెప్తారు. అఫ్కోర్స్ దేవుడు దీవిస్తాడు తప్పకుండా, కానీ ఆయన ఎలా దీవిస్తాడంటే అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం చివరి వచనం అనుకుంటాను. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. ఎన్నో వచనం అది? 26. సో అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎలాగో ఆశీర్వదిస్తాడంటే నిన్ను దుష్టత్వం నుంచి మళ్లించుట వలన ఆశీర్వదిస్తాడు. నీ ప్రాచీన స్వభావాన్ని నీవు సిలువ వేసినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ప్రాచీన స్వభావము సిలువ వేయబడకుండా ఎవరికో కానుకలు పంపిస్తే దీవెన వస్తుందనుకోవటం అది వాక్యం ఒప్పుకోదు. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు దీవించేటువంటి విధానం ఒకటి ఉంది. ఆయన తన స్వభావానికి విరోధముగా ఏమీ చేయడు అని కూడా బైబిల్ చెప్తుంది. దేవుని స్వభావం ఏంటంటే మనిషిని ఆ యొక్క దుష్టత్వం నుండి మళ్లించి దీవించటం. దేవుడు సృష్టిని చేసినప్పుడు కూడా ఏం చేశాడు? వెలుగును చీకటిని వేరుపరచాడు. ఈ సృష్టి ప్రారంభంలో ఈ సృష్టిని బాగు చేయడానికి దేవుడు చేసిన ప్రక్రియ ఏంటంటే చీకటిని వెలుగును వేరు చేశాడు. కాబట్టి నీలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని వేరు చేసి దుష్టత్వము నుండి నిన్ను మళ్లించి అన్న మాట ఎందుకంటే మనుషులు దుష్టత్వంలోనే పడి ఉంటారు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. కాబట్టి లోకం ఎక్కడుందంటే దుష్టుని యందు ఉంది. మనిషి దుష్టత్వంలో పడి ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు మనిషి జీవితంలోకి వస్తే ఆయన అంధకార సంబంధమైన అధికారములో నుండి మనిషిని విడిపించి దుష్టత్వం నుండి మళ్లించి దీవిస్తాడు. కాబట్టి మన ప్రాచీన స్వభావము సిలువ వేయబడాలి. మనం యేసు సిలువను ధ్యానించిన ప్రతిసారి కూడా ప్రశ్నించుకోవాల్సిన ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే నా ప్రాచీన స్వభావము సిలువ వేయబడిందా? ఇది చాలా ముఖ్యం. ఈ మనందరికీ వాడుకలో ఒక మంచి మాట ఉంది. మంచి మాటే కాదు, మంచి మాటగా అక్కడే ఆగిపోయారు. ఏంటంటే ఆర్ యూ బోర్న్ అగైన్ అన్నటువంటి ఒక క్వశ్చన్ రక్షణ సంఘాలు వేస్తారు. ఇది మంచి క్వశ్చనే. తప్పకుండా మారు మనస్సు, నూతన జన్మ అనుభవం మనిషికి ఉండాలి. అయితే వాళ్ళు అక్కడే ఆగిపోతున్నారు. నేనేమనుకుంటున్నానంటే విశ్వాసులు కలుసుకున్నప్పుడు ఆర్ యూ బోర్న్ అగైన్ అని అడిగేదానికంటే ఆర్ యూ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, నీవు క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నావా అన్నది ఒక అద్భుతమైన ప్రశ్న. బోర్న్ అగైన్ అంటే అవును అందరూ బోర్న్ అగైన్, చాలామంది బోర్న్ అగైన్ వాళ్ళే. కానీ బోర్న్ అగైన్ అయిన వాళ్ళలో క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన అనుభవం సగం మందికి కూడా ఉండదు. బోర్న్ అగైన్ అని మోసపోతున్నారు. ప్రాచీన స్వభావం అలాగే ఉంది, ప్రాచీనమైనటువంటి ఎమోషన్స్ అలాగే ఉన్నాయి. నేను రక్షణ పొందాను అంటున్నారు.
మంచిది. నువ్వు నిజంగా రక్షణ పొందితే నీవు క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి. నీ ప్రాచీన స్వభావము సిలువ వేయబడాలి. బార్న్ అగైన్ అన్నటువంటిది ఇట్ ఈజ్ ఎ బిగినింగ్ స్టెప్. కానీ ఆ తర్వాత చాలా ఉన్నాయి. నువ్వు క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి. శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే నీ నీతి అధికము కావాలి. నీవు మార్పు నుండి చిన్న పిల్లల వంటి మనస్సు నీకు రావాలి. నాగటి పైన చెయ్యి పెట్టి తిరిగి వెనుక చూడనటువంటి స్థిర నిర్ణయం నీకు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే పరలోకం. కేవలం నేను రక్షణ పొందాను, నేను ఫలాని రక్షణ సంఘానికి వెళ్తున్నాను కాబట్టి నేను పరలోకాలు వెళ్తాను అనుకోవడం అది మోసపుచ్చుకోవటమే. నువ్వు ఆర్ యూ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్? నువ్వు క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నావా? క్రీస్తు కొరకు జీవిస్తూ ఉన్నావా? క్రీస్తును నువ్వు చూపిస్తూ ఉన్నావా? ఇక్కడ మనం ప్రాచీన స్వభావము సిలువ వేయబడకపోతే ఉన్న ప్రమాదాన్ని గురించి కూడా పౌలు అక్కడే 6వ వచనంలోనే మనకు రోమా 6:6లోనే మనం చూస్తాం. ఏంటంటే ఇక్కడ మనం జాగ్రత్తగా చదవాలి బైబిల్. ఏమనగా మనమికను పాపమునకు దాసులు కాకుండుటకు. గమనించండి, మనం మళ్ళీ పాపమునకు దాసులము కాకుండునట్లు, పాప శరీరము నిరర్థకమగునట్లు. ఎందుకు సిలువ వేయబడాలంటే రెండు విషయాలు ఇక్కడ చూస్తున్నాం. ఎందుకు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడాలంటే మనము తిరిగి పాపమునకు దాసులము కాకుండా ఉండాలంటే క్రీస్తుతో కూడా సిలువ వేయబడినటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. అంతేకాదు పాప శరీరము నిరర్థకమగునట్లు, తిరిగి శరీరం పాపం చేయకుండా ఉండాలంటే క్రీస్తుతో కూడా సిలువ వేయబడినటువంటి అనుభవం ఉండాలి. అసలు నాకు తలంపు వచ్చింది ఈ వర్తమానం సిద్ధపడుతుంటే. ఏంటంటే ఒక వ్యక్తి క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన అనుభవంలోనికి రాకపోతే అలాంటి వ్యక్తులు మళ్ళీ క్రీస్తును సిలువ వేస్తారు. మీకు అర్థం కాదు, ఇంకోసారి చెప్తున్నా. క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన అనుభవం నీకు లేకపోతే, నీ ప్రాచీన స్వభావము సిలువ వేయబడిన అనుభవం నీకు లేకపోతే నువ్వు ఖచ్చితంగా క్రీస్తును నీ జీవితంలో మళ్ళీ సిలువ వేస్తావు. ఆ మాట హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో కొందరి గురించి పౌలు చెబుతున్నాడు. తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరల నూతన పరచుట అసాధ్యం. కాబట్టి వాళ్ళు మళ్ళీ దేవుని కుమారుని సిలువ వేస్తున్నారు. అంటే పాపంలో పడి ఈ లోకంలో బహిరంగంగా క్రీస్తుని సిలువ వేస్తున్నారు. కాబట్టి మనకు అనుభవం ఉండాలి. తిరిగి పాపము చేయనటువంటి, తిరిగి లోకానికి వెళ్ళనటువంటి అనుభవం. దేమా అన్నటువంటి ఒక వ్యక్తి మనకు తెలుసు. ఆయన యేసుప్రభువుని నమ్మినవాడే, పౌలుతో సహా ఆయన వర్క్ చేసిన వాడే, తోటి పనివాడు దేమా. అయితే ఆయన గురించి బైబిల్ ఏం చెప్తుందంటే దేమా ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడట. సో అక్కడ నేను ఆలోచన చేశాను, నిజంగా క్రీస్తుతో కూడా సిలువ వేయబడితే దేమా ఇహలోకానికి వెళ్ళే అవకాశం లేదు. అంటే ఆయన విశ్వాసిగా ఉన్నాడు, కానీ తన జీవితంలో ఒక నిజమైనటువంటి కమిట్మెంట్, నిజమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఆయన జీవితంలో లేదు. He was counted as a believer, even as a servant of God. బట్ తిరిగి లోకానికి వెళ్ళిపోయాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే పౌలు తన అనుభవం గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే తన సిలువ అనుభవం గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో తను సిలువ ఎలాగు వేయబడ్డాడు. మనం చూసాం తన ప్రాచీన స్వభావం సిలువ వేయబడింది. అయితే
అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును నాకు దూరమగునుగా, దాని వలన నాకు లోకమునకు నేనును. ఇక్కడ మనం చూస్తే పౌలు చాలా వివరంగా చెప్తున్నాడు. ఆయనకు అనుభవం ఉంది. ఏంటంటే ప్రభు అయిన యేసు శిలువనందు తప్ప మరి దేని యందు అతిశయించుట ఆయనకి ఇష్టం లేదు. ఏదన్నా ఉంటే అవన్నీ దూరం అయిపోవాలి. అంటే ఏంటి? తన కులాన్ని బట్టో, లేకపోతే తనకున్నటువంటి రోమా పౌరసత్వాన్ని బట్టో, లేకుంటే తనకున్నటువంటి అద్భుతమైన విద్యని బట్టో, లేకుంటే తనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ని బట్టో, తన యొక్క కలర్ని బట్టో, లేకపోతే తనకున్నటువంటి నైపుణ్యాన్ని బట్టో పౌలు అతిశయించటానికి ఇష్టపడలేదు. హల్లెలూయా. అయితే మనం అలా ఇష్టపడతాం. చాలామంది వాళ్ళకున్నటువంటి దాన్ని బట్టి అతిశయపడతారు కదా. వాళ్ళకున్న డబ్బు, జ్ఞానము, లేకపోతే వాళ్ళకున్నటువంటి పెద్ద కులము, లేకపోతే ఇంకోటి ఏదో హోదాన్ని బట్టో అతిశయపడతారు. అయితే పౌలు యొక్క అనుభవం ఏంటంటే, నేను కేవలం దేవుని యందు నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసునందు మాత్రమే అతిశయిస్తాను. హల్లెలూయా. మిగిలినవి ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకనే అవి దూరమగునుగాక అన్నాడు. అంటే ఏంటి? ఇవి దూరమగునుగాక అని వేటి గురించి మాట్లాడతాం మనం? దగ్గరగా ఉంటాయి కదా. దగ్గరగా ఉన్నవే దూరం కావాలి. కాబట్టి పౌలు కూడా ఏమంటున్నాడంటే ఆయనకు దగ్గరగా ఉన్నాయి ఇవన్నీ. ఏంటి? తన పౌరసత్వాన్ని గురించి, తన యొక్క గమాలియేలు దగ్గర విద్య నేర్చుకున్నటువంటి గొప్ప వ్యక్తిగా, తనకున్నటువంటి హోదాను బట్టి, ఆయనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్, పౌలు కీషు ఆ యొక్క సౌలు వంశస్థుడు. అంటే ఒకప్పుడు ఇశ్రాయేలీయులకు రాజుగా ఉన్నటువంటి ఆ యొక్క సౌలు వంశానికి చెందినటువంటి వాడు పౌలు. సో తన బ్యాక్గ్రౌండ్ చెప్పుకోవాలంటే ఈ కేమ్ ఫ్రమ్ ఎ కింగ్స్ ఫ్యామిలీ, ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్. అయితే అవన్నీ ఆయన చెప్పట్లేదు. కేవలం క్రీస్తు యొక్క సిలువను బట్టి నేను అతిశయిస్తాను అన్నాడు. అంటూ ఆయన ఒక మాట అన్నాడు. ఎప్పుడైతే ఈ అనుభవం ఆయనకు వచ్చిందో, అంటే ఏ వ్యక్తి అయితే మిగిలిన వేటిపైన అతిశయపడకుండా కేవలము క్రీస్తు యొక్క సిలువని బట్టి అతిశయిస్తాడో ఆ వ్యక్తి జీవితంలో అద్భుతం జరుగుతుంది. అదే పౌలు అంటున్నాడు, దాని వలన. అంటే దేని వలన? ఆ వాక్యంలే దాని కంటిన్యూషన్ ఏమంటున్నాడు? దాని వలన. దేని వలన? క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక అన్నటువంటి ఆ యొక్క తీర్మానము వలన, ఆ అనుభవము వలన ఏం జరిగింది? నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాం. ఇది అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఆ మాట మనం ధ్యానం చేయగలిగితే నిజంగా ఆ స్థితిలో మనం ఉన్నామా? అసలు మనం క్రీస్తు యేసునందు తప్ప ఇంకా ఏ ఏ విషయాల్లో అతిశయిస్తున్నామో పరిశీలన చేసుకోవాలి. నీ టాలెంట్ ఏదైనా సరే నువ్వు దాన్ని బట్టి నువ్వు దేవునికి థ్యాంక్స్ చెప్పచ్చు, కానీ అతిశయించే దాని లిస్టులో అది ఉండకూడదు. సో దానివల్ల అంటే అలాంటి అనుభవంలోకి నువ్వు వెళితే ఏం జరుగుతుందంటే నీవు లోకానికి, లోకము నీకు సిలువ వేయబడుతుంది. ఈ విషయం నేను ధ్యానించినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటిది అంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే ఆయనకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఈ అనుభవం నాకుంది కాబట్టి నేను లోకాన్ని సిలువ వేశాను, లోకానికి నేను సిలువ వేయబడ్డాను. అంటే దాని అర్థం ఏంటి? ఇక లోకం నన్నేమీ కూడా చేయలేదు. హల్లెలూయా. ఎందుకంటే నేను దాన్ని సిలువ వేశాను. ఇప్పుడు సిలువ వేసిన వ్యక్తి ఏమైనా చేయగలడా? ఏం చేయలేడు. ఎందుకంటే చేతులు ఆడవు, కాళ్ళు ఆడవు, ప్రాణం ఉంటుంది అంతేగాని చేతులు కాళ్ళు ఏమీ కూడా
ఆడవు. అంటే పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను లోకాన్ని సిలువ వేశాను అంటే ఇంకా లోకం నన్నేమి కూడా చేయలేదు. దాని ఆకర్షణలు కానీ, దాని అతిశయం కానీ, దాని యొక్క ప్రభావం కానీ ఇంకా ఏ మాత్రం కూడా నా పైన పడదు, ఎందుకంటే నేను దాన్ని సిలువ వేశాను. హల్లెలూయా. ఈ మాట మనం చెప్పగలమా? చెప్పాలంటే ఇదిగో మొదట అనుభవం ఉండాలి. క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన అనుభవం, సిలువ యందు తప్ప మరి దేని యందు కూడా అతిశయించనటువంటి అనుభవం మనకున్నప్పుడు మనం ఆ విధంగా కాన్ఫిడెన్స్గా చెప్పగలం, ఇంకా లోకం నన్నేమీ కూడా చేయలేదు. సరే, ఇటువైపు ఏమంటున్నాడు? నేను లోకమునకును లోకము నాకును సిలువ వేయబడింది. మనం ఒకసారి ఊహించుకుంటే, ఈ పక్క లోకం సిలువ వేయబడింది, ఈ పక్క పౌలు సిలువ వేయబడ్డాడు. అయితే పౌలు ఎలా సిలువ వేయబడ్డాడు? క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాడు. సో నాకు అనిపించింది, అమేజింగ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు పౌలు కూడా దిగి లోకంలోనికి పోలేడు. హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాడు, ఇంకా ఆయన దిగలేడు. ఆయన ఒంటరిగా సిలువ వేయబడలేదు, క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఈయన లోకానికి పోవాలన్నా పోలేడు, లోకం ఈయనలోనికి రావాలన్నా రాలేదు. హల్లెలూయా. అందుకే ఆయన అంత కాన్ఫిడెన్స్గా చెప్పాడు. అందుకొరకు ఆయన తన శరీరాన్ని కూడా నలగగొట్టుకున్నాడు. ఆ మాట 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో ఆయన అంటున్నాడు, ఆయన క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాడు. కాబట్టి ఆయన కమిట్మెంట్ ఏంటంటే, చదవండి 27:9. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుటలేదు, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. శరీరాన్ని నలుగగొట్టి ఎందుకొరకు? తిరిగి ఈయన లోకంలోనికి పోకుండా, తిరిగి ఈయన లోకం వైపు చూడకుండా, ఆయన క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాడు. కాబట్టి ఆయన తన శరీరాన్ని నలుగగొట్టుకొని ఉపవాసం ఉండి, శరీరం చెప్పినట్టు కాకుండా తాను చెప్పినట్టు శరీరము వినేట్టుగా దానిని లోబరుచుకుంటున్నాడు. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? మన శరీరం ఎట్లా చెప్తే అట్లా వింటాం. పొద్దున్నే లేటుగా లేమంటే లేస్తాం, బైబిల్ మళ్ళీ చదువుకుందామంటే మళ్ళీ చదువుకుంటాం. శరీరం ఏం చెప్తే అది మనం చేస్తాం. శరీరం కోప్పడమంటుంది, కోప్పడతాం. శరీరం కొట్లాడమంటుంది, మనుషులతో, ఇంట్లో వాళ్ళతో, బయట వాళ్ళతో, అందరితో కొట్లాడటం. ఏది? శరీరం యొక్క యాటిట్యూడ్. నీ శరీరం చెప్తా ఉంది, నువ్వు చేస్తూ ఉన్నావు. అయితే నీ శరీరం చెప్పేదాన్ని నీవు కంట్రోల్ చేయాలి. హల్లెలూయా. ఎప్పుడు చేస్తావంటే, నువ్వు క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డావని నీ మనసులో నిర్ణయించుకున్నప్పుడు, నీ ప్రాచీన స్వభావము క్రీస్తుతో కూడా సిలువ వేయబడిందని గ్రహించినప్పుడు, లోకాన్ని నీవు సిలువ వేసినప్పుడు, లోకానికి నీవు సిలువ వేయబడినప్పుడు నీవు అలాగ జీవిస్తావు. హల్లెలూయా. కాబట్టి ఆ సిలువ ధ్యానం అంటే మనం ఆ స్థితిలో మనం ఎదగాలి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, పౌలు చెప్పినంత కాన్ఫిడెన్స్గా, అంటే లోకం ఇంకా నన్నేమి కూడా చేయలేదు, అది నా లోనికి రాలేదు, అది నన్ను ప్రలోభ పెట్టలేదు అన్నటువంటి కాన్ఫిడెన్స్. సో ఇందాక చెప్పాను కదా, దేమాకు ఈ అనుభవం లేదు. అనుభవం ఎంతవరకు ఉంది? క్రీస్తును తెలుసుకున్నాడు, కానీ తాను లోకాన్ని సిలువ వేయలేదు, లోకానికి తాను సిలువ వేయబడలేదు. కాబట్టి లోకం ఆయన్ని తీసుకొని పోయింది, లేకపోతే ఈయన లోకానికి వెళ్ళిపోయాడు. ఈయన వెళ్ళిపోయాడని ఉంది కదా, ఈయనే దేమా లోకమును స్నేహించి వెళ్ళిపోయాడు.
పౌలు వెళ్ళలేకపోయాడు, ఎందుకు? సిలువ వేయబడ్డాడు కదా. ఎలా వెళ్తాడు? క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాడు. ఎలా దిగుతాడు? ఎలా వెళ్తాడు? వెళ్ళలేడు. కాబట్టి నువ్వు క్రీస్తుతో కూడా సిలువ వేయబడితే తిరిగి లోకంలోకి నువ్వు పోలేవు. సరే, మనం ముగింపులోకి వద్దాం. మరి ఇది పౌలుకు ఒక్కరికేనా? మనకేమి ఇది పట్టదా? లేకపోతే ఇది ఆయనకు మాత్రమే కమిట్మెంటా అంటే పౌలు దాన్ని జనరలైజ్ చేస్తూ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 24వ వచనం అనుకుంటాను, 5:24 చదవండి. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి, ఎవ్రీ బిలీవర్. క్రీస్తు యేసు సంబంధులు చేయాల్సినటువంటి పని ఇది. పౌలు ఒక్కడే కాదు, పాస్టర్ ఒక్కడే కాదు, సేవకులు మాత్రమే కాదు, క్రీస్తు యేసు సంబంధులందరూ కూడా ఏం చేయాలంట? శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఆ అనుభవం మనకు ఉండాలి. అందుకే ఈ వాక్యాలు కంఠపాఠం చేస్తే మనకు అవి గుర్తుంటాయి. అరే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. కాబట్టి ఈ గలతీ పత్రికలో ముఖ్యంగా ఈ 3 వాక్యాలు కంఠపాఠం చేయండి. మొట్టమొదటిది గలతీ 2:20, తర్వాత 6:14, 5:24. చిన్న వాక్యాలే. ఈ 3 ప్రతిరోజు ధ్యానం చేయండి. మీ ఆత్మీయ జీవితాలు మెరుగుపడతాయి. లేకపోతే ఈ ప్రసంగం నేను చెప్పాను, మీరు మర్చిపోతారు, అయిపోయిందంతే. అందుకే వాక్యం కంఠపాఠం చేస్తే ఆ వాక్యం నీలో క్రియ చేస్తుంది. నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేయగలిగిన శక్తి వాక్యానికి ఉంది. కేవలం ఒక ప్రసంగానికి ఉందనుకోవడం భ్రమపడడం. చాలా పెద్ద పెద్ద రివైవల్ మీటింగ్స్లో కూడా 3 రోజులు లేకపోతే 6 రోజులు అద్భుతమైనటువంటి అనుభవాన్ని పొందుతారు. బట్ 6 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ ఆ ఎక్స్పీరియన్స్ నుంచి తగ్గిపోతారు. అందుకే వాక్యం హృదయంలో ఉంటే అది మనల్ని హెచ్చరిస్తుంది, నడిపిస్తుంది, సరిచేస్తుంది, మనం అతిశయపడకుండా చేస్తుంది, మనం క్రీస్తు సంబంధులమని గుర్తు చేస్తుంది, మనము తిరిగి లోకం లేకపోకుండా మనకు ఆదుకుంటుంది ఆ యొక్క వాక్యం. కాబట్టి అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, మీరు మా కొరకు సిలువపై మీ శరీరమందు పాపమునకు శిక్ష పొందినందుకు, మా సమాధానార్థమైన శిక్షను మీరు పొంది మా పాపములకు విమోచన క్రయధనంగా మీ పరిశుద్ధ రక్తాన్ని చిందించి మరణించి తిరిగి లేచి మాకిచ్చినటువంటి రక్షణ కొరకు మీకు స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న వారందరూ కూడా క్రీస్తు తన కొరకు చనిపోయి తిరిగి లేచినటువంటి ప్రేమగల దేవుడని గుర్తించడానికి సహాయం చేయండి. అలాగే క్రీస్తును విశ్వసించిన వారు క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన అనుభవాన్ని కలిగి ఉండుటకు, లోకమునకు తాను లోకమునకు సిలువ వేయబడినటువంటి అనుభవం కలిగి ఉండుటకు, క్రీస్తు యేసు సంబంధులుగా శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేయబడినటువంటి అనుభవం కలిగి ఉండుటకు మీ కృప, మీ దయ మా అందరిపై ఉంచుమని మీకే మహిమ చెల్లిస్తూ యేసు సర్వశక్తి గల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మొదలు మనం పరిశీలన చేసుకొని ప్రభు యొక్క బలలో